మా కార్ని ఎదుగో ఎదురున్నది ట్యాంకర్ గుద్దేసింది. కెమెరా బ్యాగ్ ఫ్లైట్ లోనే మర్చిపోయి దిగిపోయాం. సిఎస్ఎఫ్ ఆఫీస్కి వెళ్ళి ఐడెంటిఫై చేసి డాక్యుమెంటేషన్ చేసి వెనకాల క్యూలు చూసారా? ఎక్కడున్నాం తెలుసా? మళ్ళీ మూట ముళ్ళే చదువుకొని పెట్టి బేడ చదువుకొని అందరం బయలుదేరాం సమ్మర్ హాలిడేస్కి. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో గెస్ట్ చేయండి లోపల చెప్తా. క్యూ చూడండి, ఎంత లాంగ్ క్యూ, చాలా పెద్ద క్యూ. చూడు ఏరోప్లేన్లో లాస్ట్ సీట్ మాది. వెనక వెనక గోడ లాస్ట్ సీట్ కాలేజీలో లాస్ట్ బెంచ్ ఏరోప్లేన్ కాలేజీలో లాస్ట్ బెంచ్. ఫ్లైట్ బాగా డిలే అయింది. సుమారుగా అరగంట సేపు రన్వే మీదే ఉంచేశారు. ఈ లోపలే బాగా అలసిపోవడం వల్ల నిద్రపోయాను. బాగా డీప్ స్లీప్. సడన్గా ఎవరో ఊపుతున్నట్టు ఉంటే మెలకు వచ్చింది. ప్లేన్ టేకాఫ్ ఏమో అనుకున్నా. ఇదేంటబ్బా టేకాఫ్ అప్పుడు ఇలా ఊగుతోంది అనుకున్నా, కానీ టేకాఫ్ కాదు. అప్పటికి ప్లేన్ బయలుదేరి చాలాసేపు అయింది. నాకు నిద్రలో తెలియలేదన్నమాట, టేకాఫ్ కూడా తెలియలే, అంత నిద్రపోయాను. బయట వెదర్ కండిషన్స్ బాగాలేదంట, బాగా మబ్బులు. ఎలా ఉందంటే గతుకుల రోడ్డు మీద ఎద్దుల బండి ఎక్కినట్లుంది, అంత ఊగిపోతుంది. ఫైనల్గా సేఫ్గా కేరళలోని కాలికట్కి రీచ్ అయ్యాం. అక్కడ ఎయిర్పోర్ట్ చూడండి ఎంత చిన్నదో, జస్ట్ ఒక పెద్ద హాల్ లాగా ఉంది అంతే. కెమెరా బ్యాగ్ ఫ్లైట్లోనే మర్చిపోయి దిగిపోయాం. లక్కీలీ వెంటనే వాళ్ళు తీసుకొచ్చారు బయటకి, చూపిస్తాయి హ్యాండ్ ఓవర్ చేస్తాయి. యాక్చువల్గా ఫ్లైట్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ పోయిన వస్తువులు దొరుకుతాయి, కానీ దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అబ్బా చాలా టెన్షన్ పడ్డాము. మరి ఈ ప్రాసెస్ అంతా చేయాలా? ఆల్రెడీ లేట్గా రీచ్ అయ్యాము. బయటేమో మా చిన్న కొడుకు వెయిట్ చేస్తున్నాడు అనమాట. సో అయ్యో ఎంతసేపు పడుతుందో అనుకునేసరికి, ఇది చిన్న ఎయిర్పోర్ట్ కదా, చాలా ఫాస్ట్గా అయిపోయింది ప్రాసెస్ అంతా. మోడల్ నెంబర్ అడిగి చెక్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ చూడండి చాలా చిన్నది. బయటకు రాగానే ఇంతే, చాలా చిన్నది అసలు. మా పెద్దబ్బాయి జర్మనీలో ఉండేవాడు, వాడు కూడా వచ్చాడనమాట. సో హైదరాబాద్ నుంచి నేను, మా హస్బెండ్, మా పెద్దవాడు, చిన్నవాడేమో ముంబైలో జాబ్ చేస్తుంటాడు. వాడు డైరెక్ట్గా ఈ కాలికట్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాడు. ఫ్లైట్లో కెమెరా మర్చిపోయాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే 2 hours అక్కడే ఉన్నాడు. ఇలా రాసి డాక్యుమెంట్ చేసి, చిన్న ఎయిర్పోర్ట్ కదా. హ్యాండ్ బ్యాగ్ అంటే చాలా, అసలు లగేజ్ 10 రోజులు తెచ్చుకున్నాడు. పైగా ఇది ఒక చిన్న బ్యాగ్, అది ఆయన లగేజ్, ఇది నాది, ఇది నా ల్యాప్టాప్, ఇవన్నీ. చిన్న ఎయిర్పోర్ట్ కాబట్టి కెమెరా ఫాస్ట్గా వచ్చింది. హైదరాబాద్ అనుకో సిఎస్ఎఫ్ ఆఫీస్కి వెళ్ళి ఐడెంటిఫై చేసి డాక్యుమెంటేషన్ చేసి ఒక 1 hour అయినా పడుతుంది. ఇక్కడ మనం వచ్చాం, మన లగేజ్తో పాటు పడతాయి. మా కార్ని ఎదుగో ఎదురున్నది ట్యాంకర్ గుద్దేసింది. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే యాక్సిడెంట్. ఆ ఎదురుగా ఉన్న ట్యాంకర్ మా కార్ని గుద్దేసింది సైడ్లో. ఏంటో అపశకునాల మీద అపశకునాలు అనిపించింది. ఫ్లైట్లో ఉన్నప్పుడేమో విపరీతమైన టర్బులెన్స్, ఊగిపోయింది. అసలు సేఫ్గా ల్యాండ్ అవుతామా లేదా అన్నంత అనిపించింది. పోనీలే సేఫ్గా దిగామో అనుకుంటే కెమెరా పోయింది. ఆ తర్వాత యాక్సిడెంటు, లైన్గా ఏదో ఒకటి అవుతూనే ఉంది. ఇంకో కార్ వచ్చింది, పోలీసులు. మేము ఎక్కిందేమో ఊబరు. సో యాక్సిడెంట్ అవగానే పోలీసులు, ఆ తర్వాత ఊబర్ యాక్చువల్ ఓనర్ వచ్చాడు, పోలీసులది ఇంకొక వ్యాన్ వచ్చింది. ఇలా బోల్డని చెకింగ్లు, గోల గోల. అరగంట సేపైనా వెయిట్ చేసి ఉంటాము. ఇంకా ఎంతసేపు వెయిట్ చేస్తాంలే అని చెప్పి వేరే ట్యాక్సీలో వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. పాపం మా డ్రైవర్ అయితే చాలా మంచివాడు. వేరే ట్యాక్సీని కూడా అతనే వెంటనే అరేంజ్ చేశాడు. 5 minutesలో వచ్చేసింది ట్యాక్సీ. ఇంకా ఆ ట్యాక్సీలో మా హోటల్కి వెళ్ళిపోయాం. యాక్చువల్గా రాత్రి 8:30 కల్లా ఈ కాలికట్ రీచ్ అవ్వాల్సింది.
అయితే ఈ ఫ్లైట్ డిలే వల్ల మళ్ళీ యాక్సిడెంట్ వల్ల మొత్తానికి హోటల్కి చేరేసరికి 11:30 అయింది. ఇంకా అప్పుడు డిన్నర్ కోసం బయలుదేరాం. రాత్రి పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళాము. రాత్రి 12:30 అయింది. ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. అసలు రాత్రి అని అనిపించడమే లేదు. హోటల్స్ కూడా అన్ని 12 దాటినా కూడా అలాగే ఉన్నాయి, ఓపెనే. ఎంత ట్రాఫిక్, 12:30 అయినా. ఓహో, ఇది మా హోటల్. పొద్దున్నే తినడానికి బయలుదేరాం. అది వద్దొద్దు అంటున్నా, తీయనివ్వరు. ఎలక్ట్రిక్ ఆటో, బ్లూ కలర్ బాగుంది. ఇలాంటి గ్రీన్ మనకున్నాయి కదా, సిఎన్జి. నాకు వైట్ ఎండకాలం ట్రిప్ లో వాడుకోవచ్చు. ఏం చేద్దాం, మళ్ళీ చెప్పు. యాక్చువల్గా మా పిల్లలిద్దరూ బోల్డని జోక్స్ వేస్తారు, చాలా సరదాగా ఉంటారు. కానీ వీడియో ఆన్ చేశానా మొహాలు అలా డిఫరెంట్ గా అయిపోతాయి. అస్సలు నచ్చదు వాళ్ళకి. నన్ను మాత్రం బాగా ఎంకరేజ్ చేస్తారు చేయమని, వాళ్ళు మాత్రం అస్సలు రారు. దోశ, రవ్వ మసాలా దోశ, పొంగల్ వడ, ఇంకా పూరి రావాలి. వెయిటింగ్. శివుడిని పార్వతిని హోటల్లో పెడతారు బాబు, హోటల్లో పెడతారు. ఇంట్లో అందరూ అలా చేయరు. ఇంట్లో ఏదో ఒకటి చేసుకుంటారు. ఇంట్లో పొంగల్ చేస్తే వడ చేయలేదని ఎప్పుడు గొడవే మా ఇద్దరికి. పొంగల్ చేసి వడ చేయకపోతే శివపార్వతుల్ని విడదీసినట్టు అంటూ ఉంటారు. కేరళ ఫుడ్ అయితే అసలు ఇదేం ఉండవు. ఆపమని, ఇంకేంటది, స్ట్యూ, యాక్చువల్గా అండ్ మోర్ నాన్ వెజ్ ఉంటుంది. సో రాజుగారు తినలేరని చెప్పి ఇలా పక్క వెజిటేరియన్కి వచ్చేసరికి నార్మల్ ఇడ్లీ, దోశ, వడ, పొంగల్ ఇలాంటివన్నీ వచ్చాయన్నమాట. సో కేరళ స్టైల్ ఫుడ్ మధ్యాహ్నం చూపిస్తా. ఇక్కడ మంచినీళ్ళు చూడండి, ఏదో ఇన్ఫ్యూజ్ చేసి ఇస్తారు అండ్ కొంచెం వామ్ గా కూడా ఉంటాయి. కేరళలో ఎక్కువగా ఇలాంటివి ఇస్తారు, ఏదో కలర్ వాటర్, ఇన్ఫ్యూజ్ వాటర్. బజ్జీ చూపిరా. ఏం బజ్జీ? అట్టుగా బజ్జీ, తీయగా ఉంది. ఫిల్టర్ కాఫీ. ఎన్నాళ్ళైంది ఇలాంటిది ఫిల్టర్ కాఫీ తాగి. అంటే ఫిల్టర్ కాఫీ అనే కదా, షేక్ కూడా, గ్లాసు, టంబ్లర్ ఇలాంటివి. స్వీట్గా బాగుంది కాఫీ. నాకు నచ్చదు. Sir, excuse me. What is this called? Padampuri. Rock right hand or right hand? నేంద్రపురం మలయాళం బాగుందా? స్వీట్గా ఉంది, ఎక్కువ ఆయిల్ లేదు. నేంద్రం పழం ఇక్కడ ఫేమస్ అరటిపండు, దాంతో స్వీట్ బజ్జీ. మన అరటికాయ బజ్జీకి తీపి అయిన కజిన్. నాకు మాత్రం నచ్చలే. ఏదో స్వీట్ గా, ఏదో వాసన, డిఫరెంట్ స్మెల్. పక్కన తీసుకెళ్ళండి. తల ఎత్తుకునేలా अभी कडलुंडी संचुरी जाने का जाओ. मैम नागनी चपल is equal to coconut. హెల్మెట్ వేసుకున్నాను. విజయ చూసావా ట్రాఫిక్? అందరూ హెల్మెట్, పిల్లలు కూడా హెల్మెట్ వేసుకుంటారు. కేరళ ఇస్ ఇండియాస్ మోస్ట్ రిటైర్డ్ స్టేట్.
అది కనబడుతుంది చూడు అందరిలో బిహేవియర్లో, ట్రాఫిక్ బిహేవియర్. ఏం చెప్పా వాస్కోడగామా ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఈ ఊరికి వాస్కోడగామా వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు అన్న? 1498లో మే ఎప్పుడు? మే 16th. उधर कुछ नहीं है, शायद बीच है. 1498 మే 20th కి ఇక్కడికి వాస్కోడగామా వచ్చాడు. పోర్చుగీస్ లిస్బన్ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు బాబా? ట్రేడింగ్ కదా, सी रूट కనుక్కోవడానికి ఇండియాకి. సీ రూట్ కనుక్కున్నాడు. అతనికి సీ రూట్ ఇక్కడ ఇండియా ఉందని ఎవరు నేర్పించారు చెప్పారా? ఇండియా ఉందని అందరికి తెలుసు. గుజరాతీ వాళ్ళు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? కెనియా వరకు వచ్చాడు, దాని తర్వాత గుజరాతీ వాడు అక్కడ కలిస్తే నాకు తెలుసు పదాలు చూపించాడు. కీనియా వరకు వచ్చి వాస్కోడగామా పోర్చుగల్ లిస్బన్ వాస్కోడగామా కీనియాలో గుజరాతీ బిజినెస్ మ్యాన్ చెప్పాట ఇలాగా సీ రూట్. ఇలా కేరళ గురించి మంచి ఇన్ఫర్మేషన్తో, బ్యూటిఫుల్ సీనరీస్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకొస్తా.